నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో విషాద ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 3 ఏళ్ల క్రితం రేణుక శివ ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి ఇరువురు తల్లిదండ్రులు నిరాకరించారు. రేణుకకు మరొకరితో వివాహం చేశారు. అయితే వారం క్రితం మాజీ ప్రియుడు శివతో రేణుక చాటింగ్ చేస్తుండగా భర్త మందలించాడు. దీంతో పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో తన 3 ఏళ్ల కుమార్తెను ఇంట్లో వదిలి ప్రియుడు శివతో కలిసి మామిడి తోటలో ఉరివేసుకుంది. సంవత్సరం కిందట తినే మామూలుగా ఏదో ఫోన్లో షాటింగ్లు ఈటింగ్లు అంటే మా పాపకు పెళ్లి చేసి 2 సంవత్సరాల అయింది. మా అల్లుడు పట్టుకొని మాట్లాడితే వాళ్ళ ఇంటికి పోయి పంచాయతీ పెట్టి వాళ్ళ అమ్మతోనో వాళ్ళ అన్నతోనో వాళ్ళ తమ్ముతోనో వాళ్ళ నాయనతోనో అందరితోనో ఒప్పించి ఇంకొకసారి పోతే నేను నా పానం పోయినట్టే అని చెప్పి ఒప్పేసుకొని ఆమె తీసుకున్నాం. మా దగ్గర తీసుకున్నాము. మేము మా లీడర్లను కూడా తోలుకొచ్చి చూపించినాం, మాట్లాడించిన తర్వాత ఇంకా ఒప్పుకొని కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు నిన్న రేతిరి ఇట్లా జరిగింది. మా పాపను 12 గంటలకు తోలుకుపోయినా 1 గంటకు తోలుకుపోయినా ఎక్కడ చేసిండు ఏం కథ తెలియదు. మేము పోయి చూస్తే ఆడ చచ్చిపోయి ఉంది ఉరేసుకొని. ఈ అమ్మాయి ముకుడికి సంబంధించిన ఒక అబ్బాయికి మ్యారేజ్ చేయడం, కృష్ణ అనే అబ్బాయికి మ్యారేజ్ చేసినారు. ఈ అబ్బాయి పెళ్ళయి ఒక పాప కూడా పుట్టింది ఈ అమ్మాయికి. గత వారం క్రితం హైదరాబాద్లో వీళ్ళు ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నారు. అదే క్రమంలో ఒక వారం క్రితం తల్లిదండ్రుల ఇంటికి అమ్మాయి వాళ్ళ కూతురు తీసుకొని వస్తే రాత్రి అందరూ తిని పడుకున్న తర్వాత అమ్మాయి రాత్రి కనిపించలేదని ఈరోజు ఉదయం బంధువులందరూ కలిసి వెతుకుతుండగా ఈ సంఘటన గుర్తించడం జరిగింది. దీనిపైన ఈ అమ్మాయి తమ తల్లిదండ్రులతోటి ఒక పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు.